హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విటి సౌదీ వార్తలు తెలుగులో. ఫ్రెండ్స్, నిన్న జరిగిన సంఘటనని మనం ఇంకా పూర్తిగా మర్చిపోకముందే అలాంటి కేసే మన ముందుకు ఇంకొకటైతే రావడం జరిగింది. ఇంకా లేట్ చేయకుండా మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సౌదీ అరేబియా జిద్దాలో ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి డిసెంబర్ 5, 2024 నాడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే బంగారమ్మపేట, సాలూర్, పార్వతీపురం జిల్లాకి చెందిన ఆవుగడ్డి లవన్ కుమార్ సన్ ఆఫ్ రామకృష్ణ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా జిద్దా ప్రాంతంలో ఉన్న ఖున్ఫుదాలో సౌతర్న్ ప్రోవిన్స్ అనే సిమెంట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. ఇక ఉన్నట్టుండి ఇతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అయితే జరిగింది. కానీ దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది మాత్రం మనకు తెలియలేదు. ఇక ఇదిలా ఉండగా ఇతని మృతదేహాన్ని ఇండియాకి పంపించడానికి అదే సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న శ్రీనివాస్ గారు మరియు రహీం భాషా గారు మన జీడబ్ల్యూఎస్సికి సంబంధించిన అబ్దుల్ రఫీక్ గారికి సమాచారం అందివ్వడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ వర్క్ అంతా పూర్తి చేయడానికి అబ్దుల్ రఫీక్తో పాటు షేక్ ముజమ్మిల్, రంజిత్ కుమార్, ఆనంద్, రవి మరియు జిద్దా కౌన్సిలేట్తో పాటు ఈ లవన్ కుమార్ పనిచేసిన కంపెనీ సైతం సపోర్ట్ చేయడంతో మొత్తానికి నెల రోజుల తర్వాత ఈ మృతదేహాన్ని మనం తిరిగి ఇండియాకి అయితే పంపించడం అయితే జరిగింది. ఇక సౌదీ అరేబియాలో ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా మన సాటా సెంట్రల్ వాళ్ళు మరియు జీడబ్ల్యూఎస్సి వాళ్ళు ఎటువంటి సహాయమైనా చేయడానికి ముందుకైతే వస్తూ ఉన్నారు. ఇది మన తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టమనే చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన న్యూస్లో నెక్స్ట్ వచ్చేసి రియాద్లోని ఇంటర్నేషనల్ ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ఒక డ్రైవింగ్కి సంబంధించిన జాబ్ అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి ఇహామా వ్యాలిడ్ ఉండాలి. దాంతోపాటు క్యాండిడేట్ వచ్చేసి ఫిజికల్గా ఫిట్గా ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా రియాద్లో లొకేషన్స్ని ఆధారంగా చేసుకుని రియాద్లో పలు ప్రాంతాలకు వెళ్ళి వచ్చేంత అవగాహన ఉంటే సరిపోతుంది. ఈ జాబ్కి సంబంధించి సరైన సివితో ఇహామా కాపీ, పాస్పోర్ట్ కాపీ ఫస్ట్ పేజ్ మరియు లాస్ట్ పేజ్, దాంతోపాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా ఒకే పీడిఎఫ్లో చేసి నేను పైన ఇస్తున్న మెయిల్ చేస్తే సరిపోతుంది. వీలైనంత తొందరగా షార్ట్ లిస్ట్ చేసి మీకు కాల్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ జాబ్కి సంబంధించి 26 జనవరి 2025 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరు చూస్తూనే ఉండండి మన ఎస్విటి సౌదీ వార్తలు తెలుగులో. థ్యాంక్ యూ.